స్కూల్ ఎడ్యుకేషన్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర జనరల్ మీటింగ్కి అధ్యక్షత వహిస్తున్న మేడం పాపకుమారి గారు, శ్రీనివాస్ గారు, వేదిక మీద ఉన్న ఎన్జిఓస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణ గారు, నా సహచరులు రంజిత్ నాయుడు సుబ్బారెడ్డి, గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఘంటసాల, కార్యదర్శి శ్యామ్ గారు, మీ సంఘానికి సంబంధించి మీ మెంబర్స్ మీతో ముందు ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్లో ముఖ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్న అటు బలరాం గారి, అలాగే నెల్లూరు నుంచి రాజీవ్ గారు, పెద్దలు స్వామి గారు, అలాగే ముత్యాలరావు గారు, నాకెంతో సన్నిహితుడు, ఆత్మీయుడు, ఆదర్శప్రాయమైన వ్యక్తి తమ్ముడు చేయుత రవి, వేదిక మీద ఉన్న మిగిలిన అందరికీ, అన్ని జిల్లాల నుంచి ఈ కార్యక్రమానికి చేసిన స్కూల్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ స్టాఫ్ అందరికీ కూడా ఏపీ ఎన్జిఓస్ పక్షాన, జేఏసీ పక్షాన ముందుగా శుభాకాంక్షలు. నేను ఏదైనా సమావేశానికి వస్తే మామూలుగా రాను, వస్తే దానికి సంబంధించిన పూర్తి ఆకలింపు చేసుకుని, అవగాహన చేసుకుని, వారందరితో సమయాన్ని పంచుకుని ముందుకు వెళ్తాం మామూలుగా. కానీ ఇవాళ నా సమయం ఈ కార్యక్రమానికి కాదు, వేరే 2 కార్యక్రమాలకి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఒక 2-3 రోజుల ముందే మన స్వామి మేడం గారు, మరి నుంచి రాజారెడ్డి నుంచి బలరాం, వీరందరూ అలా ఈ కార్యక్రమానికి ఎట్టి పరిస్థితుల్లో రావాలి అంటే మిగతా కార్యక్రమాలన్నీ ఇంకొకసారి మీ స్టేట్ కార్యక్రమానికి వస్తానని చెప్పాను. కానీ తప్పనిసరిగా ఒక్కసారి వచ్చి మీకు సంబంధించిన పరిస్థితులన్నింటినీ కూడా రాష్ట్ర పుస్తక వివరంగా నాకు చెప్పడం జరిగింది. ఆ చెప్పడం జరిగిన మీదట ఒక్కసారి వచ్చి కనబడుకుని మీరు ఒక కార్యక్రమం చూసుకుని వచ్చాం. మళ్ళీ ఇక్కడి నుంచి విజయవాడలో సిపిఎస్ ఎంప్లాయీస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుంది. మరి వాళ్ళకి 20 రోజుల నుంచే షెడ్యూల్ అంతా కూడా ఉన్నది. అందుకని ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తామని సమయాభావం వల్ల ఎక్కువగా సమయాన్ని కేటాయించలేకపోతున్నాము. దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగే ఒక రకంగా సంతోషంగా ఉన్నాను ఇక్కడికి వచ్చిన కారణం ఏంటంటే, స్కూల్ ఎడ్యుకేషన్ ఇంకో డిపార్ట్మెంటా, మినిస్ట్రీగా, మన సంఘమా, మనవాళ్ళ తర్వాత ఇవన్నీ సంతోషం ఏంటంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళలో దాదాపు 60 to 70% యువత కనబడుతుంది. ఎక్కడ ఎన్జిఓస్లో ఉన్నా, స్టేడియంలో ఉన్నా, ఇంకో చోట ఉన్నా రిటైర్ అయిపోయిన వాళ్ళు, లేకపోతే 2-3 సంవత్సరాలు రిటైర్ అయ్యే వాళ్ళు తప్పితే మిగతా యువత ఈ సంఘాల్లో, వ్యవస్థల్లో, వీటిల్లో పెద్దగా లేదు. యువత పెద్దగా ఇటువంటి విషయాలు లేకపోతే ముందు అన్ని నిర్వీర్యమైపోయే పరిస్థితి. ముందు ఈ జనరేషన్స్ని, ముందు జనరేషన్స్ మనకి ఇచ్చిన వాటిని ముందుకు తీసుకెళ్ళగలిగే పరిస్థితి కూడా ఉన్నదనే నిశ్చిత అభిప్రాయం సాగలిగారు. అంత ఖచ్చితమైన అభిప్రాయంతోనే ఏపీ ఎన్జిఓస్ మొత్తం రివైవ్ చేస్తూ, రీకాన్స్టిట్యూట్ చేస్తూ, మేము తొలుగు చేసుకొచ్చిన వాటిలో గత 6 నెలలుగా మెంబర్షిప్ని ప్రతి వారు టేబుల్ దగ్గర కూర్చొని మెంబర్షిప్కి వెళ్ళాలి, మెంబర్షిప్ చేయాలని చెప్పి 40 సంవత్సరాలు ఏపీ ఎన్జిఓ చరిత్రలో 3 రెట్లు ఎక్కువ మెంబర్షిప్ మెంబర్ దగ్గరికి వెళ్ళి 100 రూపాయలు కలెక్ట్ చేసే పరిస్థితి ఎంత వినియోగిస్తామో ప్రతి కార్యక్రమంలో, ప్రతి దీంట్లో కూడా యువతకు అవకాశం ఇవ్వాలి, యువత ఉండాల్సిందే అని చెప్పి ఏపీ ఎన్జిఓస్ టేకెన్ ఏ మ్యాండేట్. నేను వచ్చినాక 25 to 30% యువత అందులో ఉండాలని చెప్పి చేసినప్పుడు 80% వరకు సక్సెస్ఫుల్గా ఒక 500 మంది యువ నాయకులు ఆఫీస్ బ్యారర్స్గా, వివిధ జాయింట్ సెక్రటరీగా, వైస్ ప్రెసిడెంట్గా, తాలూకా అధ్యక్షులుగా జిల్లాలో 500 నుంచి 550 మంది ఇప్పుడు జరిగిన మొత్తం ఎన్నికల్లో యువత. అలాగే ఇంకొక 250 మాత్రం ముందు 250 మంది మహిళా లీడర్స్ ఉన్నారు. ఇంకొక 250 మందికి అవకాశం ఇచ్చాం. 500 మంది పైగా మహిళా వాళ్ళు మరి ఈ కార్యక్రమంలోకి, వ్యవస్థలోకి రావడం జరిగిందన్న విషయానికి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, దాన్ని మేడం గారు, శ్రీనివాస్ గారు అంతా మరి దాని ముందే బ్రహ్మాండంగా నేను రాగానే అడిగే సోమనాథ్ అన్న ఏంటంటే అంతా యువతనన్న మా వాళ్ళంతా కూడా మంచిది మంచిది థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లాగే వీటికి సంబంధించిన అంశాలు యాజ్ ఎంప్లాయీగా మీ బాధ్యతలన్నీ మీకు ఉంటాయి. మొట్టమొదటి మనం గుర్తుంచుకోవాల్సింది బాధ్యత.
ఉద్యోగం ఉంటున్నాం, ఉద్యోగం చేయడానికి వచ్చాం, కుటుంబాన్ని బ్రతికించుకోవడానికి వచ్చాం, ఉద్యోగులకు వచ్చాం, చేస్తున్నాం. ఒక బాధ్యతగా గదిగా మన సీట్కి మనకి మన గౌరవాన్ని మనం చేసుకుంటూ ప్రభుత్వం చెప్పిన దాన్ని చేయాల్సిన మొట్టమొదటి బాధ్యత. రెండవది కుటుంబ బాధ్యత. ఈ రెండింటిని పక్కన పెడితే మూడవ ఉద్యోగిగా మీకు రెండు బాధ్యతలు. ఒకటి, మీరు 12.5 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక కమిషనర్లు ఒక భాగం. అది అనుకున్నప్పుడే మనం 12.5 లక్షలు ఉన్నాం. నేను స్కూల్ ఎడ్యుకేషన్ ఉన్నా, నేను ల్యాబ్ డిపార్ట్మెంట్లో ఉన్నా, నేను స్పెసిఫైడ్, నేను పక్కన అనుకుంటే నువ్వు పక్కన స్పెసిఫైడ్ 100 మంది 200 మందిలో సమూహానికి సంబంధించిన వ్యక్తులు లేదు. మన ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక కమిషనర్లు మనకు 12.5 లక్షల మంది ఉన్నారు. 12.5 లక్షల మందికి సమస్యలు మన సమస్యలు, మన సమస్యలు 12.5 లక్షల మందికి సమస్యలు అనుకున్నప్పుడు మనం దాన్ని అంటాం యూనిటీ. మేము అదే చెప్తాం, యూనిటీ ఉండాలి. అది ఉన్నప్పుడు మనకు సంబంధించిన అన్ని కూడా ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి. అవి ఎలా ఉన్నా పర్లేదు, ఎలా ఉన్నా పర్లేదు, వాళ్ళు ఎవరు చేసుకుంటారు, మనం పార్టిసిపేట్ చేయము, మన వరకు మనం చేసుకుంటామంటే ఖచ్చితంగా 35 సంవత్సరాల నుంచి ఈ సంఘాల్లో నేను చూడని సంఘం లేదు, చూడని పరిస్థితి లేదు, చూడని ఉద్యమం లేదు, చేయని వస్తాను. నాకు ఖచ్చితంగా తెలుసు 12.5 లక్షల మంది ఐక్యత ఉంది. పై స్థాయిలో ఉద్యోగ సంఘాల ప్రామాణికత పెరిగి ప్రభుత్వం దగ్గర ప్రపంచంలో మనకు సంబంధించినవి వచ్చినప్పుడే ఏ డిపార్ట్మెంట్లో ఎక్కడున్న ఏ సమస్యకైనా, చిన్న సంఘమైనా ఎక్కువ సంఘమైనా గౌరవం గణనీయం దక్కుతుంది. కానీ ఈ మొత్తం ఐక్యతకు చిలుపడి 12.5 లక్షల మంది ఒక లైన్లో లేకుండా, ఒక ప్రామాణికతతో లేకుండా, ఒక వ్యవస్థలో లేకుండా మనం చల్లా చెదురైపోయి ఉంటే కింద ఉన్న అన్నింటికి కూడా అటువంటి పరిస్థితి వస్తుందన్న విషయాన్ని దృష్టి తీసుకోవచ్చు. అందుకని దానికి సంబంధించిన ఒక బాధ్యత. రెండవ, స్కూల్ ఎడ్యుకేషన్ ఒక మినిస్ట్రియల్ సంఘంగా, ఒక మినిస్ట్రియల్ మెంబర్గా మనకు సమస్యలు ఉన్నాయి, మన ప్రమోషన్ సమస్యలు ఉన్నాయి, మనకి క్యాడర్ సమస్యలు ఉన్నాయి, మనకు సంబంధించిన మిగిలిన సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటికీ రాష్ట్ర నాయకత్వాన్ని ఎవరైతే మనం పెట్టుకున్నామో మన స్కూల్ ఎడ్యుకేషన్కి, వారికి ఐక్యతగా నిలిచి మన సంఘం, మన క్యాడర్కి సంబంధించిన సమస్యలు రెండు కూడా 50-50% ప్రతి ఉద్యోగికి ఇంపార్టెంట్ అన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకుంటాం. ప్రభుత్వానికి ఇవి ఉండాల్సిన పరిస్థితి. అట్లాగే సంఘంలో మనము సాగర్ గారిని పిలిచాం, అది ఇంకోటి పిలిచాం, ఈ సంఘ సమస్యలు చెప్పాం, మనందరం ఒకరోజు వచ్చాం, వెళ్ళిపోయాం. మీరు ఒకరోజు వచ్చి పిలిచినప్పుడు వచ్చి వెళ్తే మీ బాధ్యత ఇది. కానీ ఇక్కడ ఈ స్టేజ్ మీద ఉండే వాళ్ళకి మధ్యాహ్నం రాష్ట్ర కార్యక్రమంలోకి ఇది చేసుకునే వాళ్ళకి 10 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం సంఘాలు వ్యవస్థలు ఇప్పుడు లేవు. ఇవాళ పరిస్థితి ఆ విధంగా లేదండి. అందుకని నేను జనరల్ సెక్రటరీ, రాష్ట్ర అధ్యక్షుడు అయినాక అందరూ సాగర్ గారి బట్టలు సూచిస్తారు, ఏటీఎం లాగా అన్నీ వచ్చేస్తారు, ఎవరు వచ్చేస్తారు. ఫస్ట్ డే నేను ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు నేను చెప్పిన ఫస్ట్ మాట, వ్యవసాయం చేస్తేనే వ్యవసాయం వస్తుంది. ఇప్పుడు మీ రాష్ట్ర కార్యవర్గ గారికి కూడా అదే చెప్తుంది. ఇందులో సాగర్ గారు, వెంకటేశ్వర గారు, సుబ్బారావు గారు, ఎన్ని ఓన్లీ ప్రెసిడెంట్స్, ప్రెసిడెంట్ చేస్తాం. ఒకడు ఉంటే గట్టిగా చేస్తాడు, ఇంకొకటి కొంచెం తక్కువ చేస్తాడు. సాగర్ గారు ఉంటే కాస్త అర్థం చేసుకుని అవగాహనతో మీరు మర్చిపోయిన ఫోన్ చేసేయండి, లేకపోతే చెప్పి తీసుకెళ్తారు. అంతకుముందు సాగర్ గారు ఇచ్చేది వ్యవసాయం చేస్తేనే వ్యవసాయం వస్తుంది. ఎవరైతే రాష్ట్ర కార్యవర్గంలో ఉన్నారో బాగా తిరుగుతున్న బళ్ళు, బాగా పరిగెత్తుతున్న బళ్ళు, ఒక 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి స్పీడ్గా ఉన్న బళ్ళే వ్యవసాయం చేయలేకపోతున్నాయి, వ్యవసాయం తెచ్చుకోలేకపోతున్నాయి. మనం 4-5 సంవత్సరాల నుంచి కుందుపడిన బళ్ళు, 5-6 సంవత్సరాల నుంచి నాయకత్వాన్ని సరైన నిర్దేశించిన బళ్ళు లేదు. మనం చేస్తున్న డిపార్ట్మెంట్లో మనం ఎవరో క్యాడర్స్ అయితే ఉన్నాయో వారందరూ వేల మంది, లక్షల మంది ఉండి 50,000, 60,000, 70,000తో ఉండి, జేఏసీలో ఉండి, పై స్థాయిలో ఉండి, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ఉండి, వాళ్ళ క్యాడర్కి మన క్యాడర్కి సంబంధించిన ఇష్యూస్ వస్తున్నప్పుడు మనం ఢీ కొనాలి. లేదా మనం ఎవరిని ఢీ కొనక్కర్లా, ఎవరిని మాట అనక్కర్లా. కానీ మనకు సంబంధించిన వాటిని మనం పరిరక్షించుకోవాలి అంటే మన ముందున్న రెండే మార్గాలు. మీరందరూ ఐకమత్యంగా ఉన్న ఒక మార్గం, ఉన్న రాష్ట్ర కార్యవర్గం వ్యవసాయం చేయడం ఇంకొక మార్గం. తప్పనిసరిగా అట్లా ఇంకొక రోజు చెప్తున్నాను, గట్టికి ఎంపీని డిమాండ్ చేసే వెళ్ళిపోయింది. అది మీకు కాదు, మాకు కూడా ఏపీ ఎన్జిఓస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉండి, ఏపీజేఏసీ చైర్మన్ ఉండి, 75 సంవత్సరాల నుంచి రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఉద్యోగికి సంబంధించిన సమస్య, ప్రతి పిఆర్సీకి సంబంధించిన ఎగ్రిమెంట్ మీరు ఇంటికి వెళ్ళి పక్కన పెట్టి వెళ్ళి అర్థం ముందు నుంచి ఈ రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించిన ఈ 75 సంవత్సరాల్లో 100 డిమాండ్లో 98% డిమాండ్స్ తీసుకొచ్చిన సంస్థ ఏదన్నా ఉందే అని చూసుకుంటే ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ వచ్చే పరిస్థితుల్లో ఏపీ ఎన్జిఓస్ రాష్ట్ర అధ్యక్షుడిగా చెప్తున్నాడు, గట్టికి ఎంపీని డిమాండ్ చేసి డెలివరీ
అది మీకెంత ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. మీకెంత ఉంటుందో ఆలోచించుకోండి. అందుకనే రాష్ట్ర కార్యవర్గం నిరంతర పరిశీలిస్తూ నిరంతరం అట్లా ఉన్నవాళ్ళు అట్లా చేయగలిగిన వాళ్ళే ఆ కార్యవర్గానికి రండి చెప్తారు. అట్లా ఉండగలిగిన వాళ్ళు చేయగలిగిన వాళ్ళే మీరు ఆ కార్యవర్గానికి ఎన్నిక చేసుకోవాలి. సాగర్ గారు ఎప్పుడూ కూడా ఇండివిజువల్స్తో వీటితో ఉండే పరిస్థితి ఎందుకంటే నాకు ఇబ్బంది ఉంది. 6 సంవత్సరాల నుంచి పేరుకుపోయిన ప్రతి బకాయి, పేరుకుపోయిన ప్రతి అంశం, పేరుకుపోయిన ప్రతి వ్యవస్థను మనం లాక్కురావాల్సి వస్తుంది. లాక్కురావాల్సి 32,500 కోట్ల బకాయిలు, 2.5 సంవత్సరాల నుంచి నా టీఆర్సీలు ఎక్కడున్నాయో ఏం చేస్తుందో తెలియని వైద్య సేవలు, డిఆర్ పక్కన ఉండిపోతున్నాయి, డిఏ ఏరియాస్ పక్కన ఉండిపోతున్నాయి, టీఆర్సీ ఏరియాస్ పక్కన ఉండిపోతున్నాయి, నాయకులకు మన్యులకు సంఘాలకు ఇది లేని పరిస్థితుల్లో నేను వచ్చి ఆ బకాయిలు చెప్పాడు. ఇవాళ 14,100 కోట్ల బకాయిని చూడండి. జీపీఎఫ్ 2.5 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది. 2.5 సంవత్సరాల జీపీఎఫ్ బకాయిని జీరోకి తీసుకొస్తానని చెప్పారు నేను వచ్చిన రోజు. ఇవాళ జీపీఎఫ్ ఆల్మోస్ట్ జీరోకి వచ్చిందో లేదో అలాగే ఏపీ చేయాలి 2.5 నుంచి ఉన్నాయి. నేను 1100 కోట్ల రూపాయలు ఏపీ చేయాలి బకాయిలు ఉందని నేను మా రంజిత్ నాయుడు అసిస్టెంట్ డైరెక్టర్, నేను ఆ డైరెక్టర్ గారి దగ్గర కూర్చుంటే సాగర్ గారు 1300 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది, కనీసం 150 కోట్లు మీరు వచ్చారంటే సంతోషం, మీరు రాగానే 150 కోట్లు 100 కోట్లు కొట్టించాను. నేను డైరెక్టర్ గారు 6 నెలల క్రితం చెప్పాను, నేను వచ్చింది 100 కోట్లు 50 కోట్లు కొట్టించడానికి కాదు, ఆ 50 కోట్లు 100 కోట్లు గవర్నమెంట్ అడుక్కోవడానికి కాదు, నేను వచ్చింది మనకు సంబంధించిన డబ్బులు, మన డబ్బులు 16,000 కోట్ల రూపాయలు ఏమీ చేయలేదు. 16,000 కోట్లు మన దగ్గర ఉంచుకొని సంవత్సరానికి 14,000 కోట్ల రూపాయలు మనం కడుతూ 300-400 కోట్లు మన మెచ్యూరిటీకి ఇంటికి ఇంకొక దగ్గరికి గవర్నమెంట్ దగ్గరికి అడుగు తినాల్సిన పరిస్థితి ఈ ఉద్యోగ సంఘానికి ఎందుకు వచ్చిందో తెలుసుకోవడానికి వచ్చాను. దీనికి సంబంధించిన మొత్తం వ్యవస్థ కూడా చేస్తానని చెప్పాం. 1,300 కోట్ల రూపాయలని క్లియర్ చేయించాం. ఏపీ జిల్లాలో ఒక మెచ్యూరిటీగా ఒక పాలసీ కానీ ఒకటి కానీ రాలేదు. ఇప్పుడు పక్క చూస్తే సిపిఎస్ ఎంప్లాయీస్ సంబంధించి గత 3 సంవత్సరాలుగా 3,200 కోట్లు వాళ్ళ కంట్రిబ్యూషన్ కూడా అక్కడ పిఎఫ్ఆర్ డిఏజీ నాయకులకు పట్టని పరిస్థితి. ఇవాళ 3,200 కోట్లు క్లియర్ చేయించాం. ప్రతి నెల వాళ్ళు కట్టిన అమౌంట్ అక్కడికి వెళ్ళి చేసాం. గ్రూప్ ఇన్సూరెన్స్ దాన్ని చేంజ్ చేసి మెడికల్ ఇన్వెస్ట్మెంట్ అప్డేట్గా తీసుకొచ్చాం. డిఏ చేయించాం. మరి చైల్డ్ కేర్ లీవ్ సంబంధించిన ఉమెన్కి సంబంధించిన చైల్డ్ కేర్ లీవ్ గత 5 సంవత్సరాల నుంచి ముందు 3 సంవత్సరాల నుంచి వయోపరిమితి మీద ఉంది. మరి ఆ వయోపరిమితిని ఎత్తివేయమని చెప్పి ముఖ్యమంత్రి గారితోనే సిట్టింగ్ పెట్టించి ముఖ్యమంత్రి గారితోనే దాన్ని అనౌన్స్ చేయించి చేస్తారు. అట్లాగే 2004 ముందు ఎవరైతే అపాయింట్ అయ్యారో అపాయింట్ అయ్యి సిపిఎస్లో ఉన్నారో 2004 తర్వాత అపాయింట్ అయ్యి 2004 ముందు నోటిఫై అయిన వాళ్ళందరికీ విముక్తి సేవలో ఉన్న వాళ్ళందరికీ కూడా మరి ఓపీఎస్లో తీసుకురావాలని ముఖ్యమంత్రి గారితో అనౌన్స్మెంట్ చేయించి ఇవాళ ఫైల్ సర్క్యులేషన్ పెట్టి దాన్ని కూడా క్లియర్ చేసుకునే దిశగా వచ్చాం. డిఏకి మంజూరు చేయించాం. మొన్న ఫస్ట్ టైం సిపిఎస్ ఉద్యోగులంతా దాసు వీళ్ళందరూ నా దగ్గర 2 నెలల నుంచి వచ్చి ఇచ్చేస్తే మొన్న మొత్తం దానికి సంబంధించిన సమాచారం అంతా కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి మరి మొన్న డిఏఎస్ పెన్షనర్స్కి డిఏఎస్ సిపిఎస్ ఉద్యోగులందరికీ కూడా వచ్చేటట్టు మనం చేయగలి. ఇంకా బోనస్ ఎంత చేయాలి, బోనస్ చేసే పరిస్థితి, పిఆర్సీ కమిటీ చైర్మన్ అపాయింట్ చేసుకునే పరిస్థితి రావాలి. 2.5 సంవత్సరాలకి దాని మీద కూడా గలబెత్తబోతున్నాం. దాన్ని కూడా సాధించే దిశగా కార్యాచరణగా ఎంపీ చేసి ముందుకు వెళ్తున్నాం. కారణం కొంత సమయంలో పాటించాల్సిన అవసరం ఉంది కాబట్టి 7 నెలల నుంచి సమయంలో పాటిస్తున్నాం. ఎందుకంటే 6 సంవత్సరాల నుంచి కొండ పేరుకుపోయింది. చాలా మంది చెప్తుంటారు, మీకు అభిమానులు ఎక్కువ ఉంటారు, వాళ్ళందరూ చెప్తుంటారు సాగర్ గారు వచ్చాడు కొండను పిండి చేస్తాడు. కొండను పిండి చేయడం ఇవన్నీ చందమామ కథలు సినిమా కథలు అని ఉంటాయి. వ్యవస్థలో కొండను పిండి చేయడం అంటే కొండను పిండి చేయలేదు. ఏం చేస్తామంటే బండ తీస్తున్నాం. కొండ పేరుకుపోయి ఉంది, ఒక్కొక్క బండ తీస్తున్నాం, రాయి తీస్తున్నాం. ఒక్క రాయి తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఆ తీసి రాలే గ్రూప్ ఇన్సూరెన్స్లో జీఏలు మనకు సంబంధించిన కమ్యూనికేషన్లు మనకు సంబంధించిన మిగతా అంశాలు ఇవన్నీ కూడా జీపీఎఫ్లో ఏపీ ఇవన్నీ ఒక్కొక్క రాయి తీసుకుంటూ వస్తున్నాం. ఇంకొక 5-6 నెలలకి స్పష్టమైన కొండ కరిగిన ఆ గోచరం మీ అందరికీ వస్తాను విషయాన్ని. మరి ఇవన్నీ సాధించేసుకున్నామంటే సాధించింది కొంత, ఇంకా సాధించవలసింది చాలా. ఆ క్రమంలో ముందుకు వెళ్తున్నాం. ఆ క్రమంలో ముందుకు వెళ్ళే క్రమంలో ఎక్కడైనా ప్రభుత్వం వినని పక్షంలో పెడచెవిని పెట్టిన పక్షంలో లేదు మా దగ్గర హృదయం ఉంది కానీ జేబు లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన పక్షంలో ఇంకా మనం ముందుకు వెయిట్ చేయలేని పక్షంలో ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో ఏపీ ఎన్జిఓస్ ఆధ్వర్యంలో అవసరమైతే కార్యాచరణకి ఆందోళన కూడా సిద్ధంగా ఉంటామన్న విషయాన్ని, అటువంటి విషయానికి అటువంటి మనందరికీ సంబంధించి మనకి మన జనరేషన్స్కి ఏదైతే 70 సంవత్సరాలు
సంవత్సరాల మరి పరిస్థితుల్లో ఏపీ ఎన్జిఓస్ ఎమినెంట్ లీడర్స్ అందరూ కూడా ఇప్పటికి దగ్గర 14 స్ట్రైకులు చేసిన పరిస్థితి ఏపీ ఎన్జిఓస్ అందరూ. అన్ని చేసి తీసుకొచ్చిన ప్రతి అంశాన్ని మనం ముందు జనరేషన్కి తీసుకెళ్లాలంటే ముందు జనరేషన్కి కాస్త నాయకత్వ బాధ్యతను ఇవ్వాలి. దీని అన్ని కూడా కాస్త మన జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ అట్లా అప్పచెప్పే క్రమంలో ఏపీ ఎన్జిఓస్ ఏపీ జేఏసీ చేసే ఉమ్మడి ఉద్యమాలకు ఉమ్మడి కార్యాచరణకు కూడా మీ అందరి సహకారం, మీ అందరి పార్టిసిపేషన్, మీ అందరి ఆశీస్సులు కావాలని చెప్పి మీ అందరికీ కూడా అవన్నీ కూడా చూస్తారన్న విషయం చేస్తాను. అట్లాగే 8వ తారీఖు మరి బ్రహ్మాండంగా రాష్ట్ర తాలూకా ఎన్నికలు పూర్తి చేసుకున్నాం. రేపు 8వ తారీఖు రాష్ట్ర ఎన్నికలు కూడా మరి మాకు ఎన్జిఓస్ రాష్ట్ర ఎన్నికలు జరుగుతున్నాయి విజయవాడలో. దానికి నేను మళ్ళీ అధ్యక్షుడిగా నా పార్టీ సహచరులు రమణ ప్రధాన కార్యదర్శులు కూడా మళ్ళీ పోటీ చేస్తే మీ అందరి ఆశీస్సులు, మీ అందరి భాగస్వామ్యం ఉండాలని అది 50% నేను చెప్పిన పరిస్థితికి సంబంధించిన ఈ దాటిలో చెప్తే ఇంకో గంట పడుతుంది, నాకు టైం అవుతుంది చెప్తాను. ఇంక ఇటుపక్కకు వస్తే మీకు సంబంధించిన నేను చూస్తున్న గత 40-30 సంవత్సరాల నుంచి మినిస్ట్రీ లెవెల్ చాలా యాక్టివ్ ఉండేవాడు. కారణం మనం ఫైల్ రాస్తాం, మనమే ఉంటాం, 10 మంది, 40 మంది, 50 మంది, 50 కింద ఉన్న వాళ్ళందరూ టెక్నికల్ వాళ్ళందరూ 10th క్లాసు, మెడికల్లో ఉంటే టెక్నికల్ అంటే 10th క్లాసు, కాంపౌండ్ ఉండేవాడు. ఎక్సైజ్లో ఉంటే కానిస్టేబుల్ 10th క్లాసు అంతా ఉండేవాడు. అందుకని ఆ రోజుల్లో మినిస్ట్రీ అంటే ఏ డిపార్ట్మెంట్ ఎవరు చూసుకున్నా రాత తెలిసినవాడు, తలరాత తెలిసినవాడు, తర్వాత మార్చగలిగినవాడు, పెళ్ళున్నాడు, రూల్ తెలిసినవాడు, రూల్ నటించి చేయగలిగినవాడు మినిస్టర్ అన్నారు. దీనికి సంబంధించిన అసోసియేషనే ఏపీ ఎన్జిఓస్. కానీ ఏమైందంటే మార్పు వచ్చింది, సమాజంలో మార్పు వచ్చింది. ఆ మార్పు ఎక్కడికి దారితీస్తుందంటే అందరూ కూడా టెక్నికల్గా ఉన్న వాళ్ళు, కానిస్టేబుల్స్ ఉన్న వాళ్ళు, మిగతా ఉన్న వాళ్ళు, వాళ్ళందరూ కూడా క్వాలిఫికేషన్స్ పెరిగి అందరూ కూడా గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ ఇవన్నీ వచ్చాయి. నేను జిఎస్డబ్ల్యూలో మన వాళ్ళు వస్తే మన వాళ్ళు అందరూ పోస్ట్ గ్రాడ్యుయేషన్ తక్కువ ఎవరు లేదు. మరి అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా వేల సంఖ్యలో ఉన్నాం, వాళ్ళందరూ ఇది చేసుకోవడం, వాళ్ళ కేట కోసం వాళ్ళు ఇది చేయడం, వేల సంఖ్యలో ఉన్నారు, లక్షల సంఖ్యలో ఉన్నారు కాబట్టి బలం కొలయం చేయడం, వాళ్ళు కూడా చదువుకునే సంఘాల్లో కూడా గత 15 సంవత్సరాల్లో మరి సంఘాల్లో కూడా ముఖ్య పాత్ర పోషిస్తూ వచ్చేసరికి వాళ్ళకున్న సమస్యల మీద, వాళ్ళకున్న ఎవిక్యూస్ మీద వాళ్ళు గట్టిగా నిలబడి పట్టుకుని తీసుకుని కొంత లాభింగ్ చేసుకుని కొంత మిగతా చేసుకుని చేసే పరిస్థితి వచ్చింది. అది తప్పు అంటానుకోండి. దట్ ఈస్ ఎవరు స్ట్రగుల్ ఫర్ సర్వైవల్ ఎవడు ఫిట్టెస్ట్ అయితే వాడు సర్వైవ్ అవుతాడు. మొత్తం గుర్తుపెట్టుకోండి. ఎవడు ఫిట్టెస్ట్ చార్జెస్ డార్విన్ ఎప్పుడో చెప్పాడు, జైవ పరిణామ సిద్ధాంతం ఎప్పుడో చెప్పాడు. ఎవడు ఫిట్టెస్ట్ అయితే వాడు సర్వైవ్ అవుతాడు. అందుకని ఇప్పుడున్న పరిస్థితికి ఫిట్టెస్ట్ కావాల్సిన బాధ్యత మేము ఉన్నది. ఇదేదో మనం వచ్చాం, వెళ్ళాము, మీటింగ్ పెట్టుకున్నాం అంటే కాదు. ఇప్పుడున్న పరిస్థితులకి ఫిట్టెస్ట్ కావాల్సిన బాధ్యత వస్తుంది. మన వాయిస్ ఇవ్వాల్సిన బాధ్యత. జస్టిఫికేషన్ ఇప్పుడు మనం చెప్తున్నాం. అయ్యో స్కూల్స్ అన్ని పెంచారు, మున్సిపాలిటీ అన్ని తీసుకొచ్చి మాల విలీనం చేశారు, జడ్పీలు అన్ని తీసుకొచ్చి మాల విలీనం చేశారు, కొత్త స్కీమ్స్ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కొత్త స్కీమ్స్ చెబుతున్నారు. ఇవన్నీ కూడా చెబుతున్నారు. మేము ఎప్పుడో స్వాతంత్రం వచ్చినప్పుడు ఉన్న క్యారెస్ట్ అంతే మినిస్ట్రీలకు సంబంధించి ఇప్పుడు ఉంది. అంతకుముందు ట్రావెల్ ఉన్న సంతే ఇప్పుడు ఉంది. మరి అప్పటి నుంచి ఇప్పుడు పెరగల అని దీని మీద మన వాయిస్ని మాట్లాడే ఇంకొక ద్వారా ఇప్పించవలసిన బాధ్యతను మనం ఎవరితో పోటీ పడి ఆడి మనం లాక్కోం కదా, మనకు సంబంధించిన అంశాలు మీద. అందుకని నేను మీరు ఏదైతే ఫస్ట్ పాయింట్ చెప్పారో అన్నా మా క్యారెస్ట్ ఇబ్బంది ఉంది, వీటికి ఇబ్బంది ఉంది. మరి మేము ఆ రోజు నుంచి రోజు మేము పనిచేస్తున్నాం. మున్సిపాలిటీస్ వచ్చినా మేమే పనిచేస్తున్నాం. డిఓ ఆఫీసులు పెద్ద చేశారు, మేమే పనిచేస్తున్నాం. డిప్యూటీ డిఓ ఆఫీసులు ఉన్నాయి, అందులో క్యాపిటల్ ఇంకొకటి లేదు. మరి దీనికి సంబంధించిన రోజు ఒకటైనా వచ్చేస్తున్నాయి, యాప్స్ వస్తున్నాయి, ఇంకోటి వస్తున్నాయి. ఇవన్నీ లేవు. వీటన్నిటికీ సంబంధించిన ఒక వాయిస్ ఇవ్వాల్సిన పరిస్థితి ఈ సంఘం మీద ఉందని చెప్పి ఆ వాయిస్ని సరైన రాష్ట్రంలో, సరైన సంఘాలు, సరైన చోట, సరైన యువకులైన ప్రామాణిక ఏపీ చేసి ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు జస్టిఫై తప్పుడు తీసుకొచ్చే ప్రతి సమస్యని మనం అక్కడికి తీసుకెళ్తామని చెప్తే దానికి సంబంధించిన చేసుకుంటాం. అట్లాగే ప్రమోషన్స్లో ఎప్పటి నుంచి ఇచ్చారు? ఒక మీ డిపార్ట్మెంట్లో ఇచ్చేది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ట్రాన్స్పోర్ట్లో ఉన్న మినిస్ట్రియల్ స్టాఫ్, ట్రాన్స్పోర్ట్ డీటీసీలు, ఆర్టీఓలు, మిగతా అన్నీ అయ్యే అవకాశం ఉన్నాయి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఎక్సైజ్లో ఉన్న మినిస్ట్రియల్ స్టాఫ్, అక్కడి నుంచి మనం ఎక్సైజ్ ఎస్ఐగా, ఎక్సైజ్ సిఐగా, ఎక్సైజ్ సూపరింటెండెంట్స్గా అయ్యే అవకాశం మినిస్ట్రియల్ స్టాఫ్ ఉంది.
The provision has been given in Andhra Pradesh for each and every department, except for 3 uniform departments. తప్పితే యూనిఫామ్ డిపార్ట్మెంట్స్ లో కూడా ఉంది. మెడికల్ ఇటువంటి తప్పితే మిగతా అన్నిటికీ కూడా ఇటువంటి ప్రొవిజన్ ఉంది. The same provision has been given to the ministerial staff of the education, school education department. ఇప్పుడు ఎవరు వచ్చి ఒక ఆయన రివైజ్ చేస్తే అక్కర్లేదు అనుకుంటే నువ్వు పోతే ఇంకో ఆయన వచ్చి మళ్ళీ రివైజ్ చేస్తావు. ఏముంది దానికి? కానీ దానికి దీనికి ఏమి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి, ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. మనం ఎప్పుడు స్పిన్ అంటారు, దాంట్లో బొందరం, జీవితం ఒక బొందరం అంటాం. స్పిన్, నువ్వు స్పిన్ ఎప్పుడు ఆపితే అప్పుడు పడిపోతావు. బొందరం ఏం చేస్తే తిరుగుతూ ఉంటాయి, బాగా తిరుగుతాడు, సామాన్లు అందరూ వెనక్కి చూస్తారు, తర్వాత స్లో చోట్ల తగ్గిస్తారు, తర్వాత పడిపోతుంది. స్కూల్ ఎడ్యుకేషన్లో ఉన్న మినిస్ట్రియల్ స్టాఫ్ పరిస్థితి కూడా ఖచ్చితంగా నేను నిష్పక్షంగా చెప్తున్నాను. 5-6 సంవత్సరాల నుంచి అలాగే ఉంది. ఏం చెప్తున్నాను, మీ బొమ్మలు స్పీడ్గా తిరగట్లేదు. మన బొమ్మలు స్పీడ్ మార్చుకుంటున్నాం. మీ బొమ్మలు స్పీడ్గా తిరిగితే సార్ చేతి మీద ఎక్కించుకుంటాడు, ఇంకోసారి ఎక్కించుకుంటాడు, ఇంకోసారి కూడా తీసుకుంటాడు. ఆ బొమ్మలు తిరగకపోతే దాన్ని ఎవరు ఎక్కువ ఎక్కించుకుంటాడు. అందుకని ఆ బొమ్మలాన్ని తిప్పాల్సిన బాధ్యత మీ మీద, హోంవర్క్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఎక్కువ. మీ దగ్గర నుంచి ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. మనకు సంబంధించిన రేషియోస్, మనకు సంబంధించిన ప్రమోషన్లో రెవెన్యూస్ను కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని. మీరు తీసుకొచ్చే జస్టిఫికేషన్ ఉన్న సమస్య, అందరికీ సంబంధించిన సమస్య, మనకు ఇబ్బంది కలిగించే సమస్య ఉన్నప్పుడు దాన్ని ఏ డయాస్ మీద, ఏ ప్లాట్ఫామ్ మీద ఎవరి దగ్గరికైనా తీసుకెళ్ళగలిగి దానికి మీ తరఫున ఆర్గ్యుమెంట్ చేయగలిగి దాన్ని ప్రిపేర్ చేయగలిగిన బాధ్యతను మేము తీసుకుంటామని చెప్పి. అంతేకాదు మేము వచ్చే మీటింగ్లో సాగర్ గారు నేను ఇచ్చాము, లేదా ఆఫీస్కి వస్తాము. ఇప్పుడు చాలా మంది అదే చేస్తున్నారు. నా దగ్గర లేని సంఘం లేదు, ఇప్పుడు లేని పరిస్థితి లేదు. ఇప్పుడు నేను ఒక సంఘం, ప్రాబ్లం ఏంటంటే ఎవరైనా అధ్యక్షుడు వస్తే ఇవాళ నుంచి పనిచేస్తాడు, ఎవరైనా అధ్యక్షుడు వస్తే ఇవాళ నుంచి పనిచేస్తాడు. నా అదృష్టం ప్రాబ్లం ఏంటి, ఉద్దేశం ఏంటంటే సమస్య అయితే అదృష్టం అని. నా అదృష్టం ఏంటంటే నేను 6 సంవత్సరాలు వెనక నుంచి పనిచేస్తాను. దానితో నా దగ్గరికి వచ్చినాక ఒక చిన్న యాక్సెస్ కొట్టి అడ్వాంటేజ్ చెప్పుకుంటుంది, 4 గంటలు ఉంటాయి. ఆ ఉన్న సంఘాలన్నీ కూడా సాగరం దగ్గరికి వెళ్తే సాగరం చూసుకుంటాడు. నేను కూడా అట్లాగే చేస్తాను. ఒకసారి ఇల్లు వచ్చినాక నాతో ఆ లైన్కి వచ్చినాక 10 రోజులు ఉన్నాయి నాకు కుదరపాటు. నేను 24/7 ఇంకో పని లేదు, ఇంకో పిచ్చలేదు, ఇదే ప్యాషన్. నేను ఫోన్ చేస్తాను, ఏమైనా మీ ప్రమోషన్ ఏమైనా నా పైన ఏమైనా ఏం చేస్తున్నామని అడుగుతాను. అందుకని ఏమవుతున్నట్టు ఉంటారంటే సాగరాన్ని చెప్పేది ఆయన చూసుకుంటాడు. మనకేం ఇబ్బంది లేదు, ఆయన దగ్గరికి వెళ్తాం, ఫోటో తీసుకోవడం, ఫోటో కొట్టుకోవడం, గ్రూప్లో పెట్టేయడం, మనం వెళ్ళిపోతాం, సాగరంగా చూసుకుంటారు. నథింగ్ డూయింగ్. ఎప్పుడు నేను జరగడం చెప్తాను. యూ హ్యావ్ టు పర్సూ యువర్ సెల్ఫ్. మీ పర్సూన్స్ మేము ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నాను. అలాగే మీకు సంబంధించిన మేము గవర్నమెంట్ గ్యారెంటీ అడుగుతున్నాం. ఎవరైనా ఉద్యోగ సంఘాలతో, మా పిఆర్సీని అడుగుతాం, మా డిఏలు అడుగుతాం, మా ప్రమోషన్స్ అడుగుతాం, మాకు అడుగుతాం. ఆఫీస్లో కుర్చీ లేదని అడుగుతాం, సిగ్గుపడ రాష్ట్రంలో ఆఫీస్లో కుర్చీ లేదని అడుగుతామా? అయ్యా మాకు కంప్యూటర్ లేదని అడుగుతామా? అయ్యా మాకు సెన్సర్ లేదని అడుగుతామా? 20-30 సంవత్సరాల క్రితం ఆఫీసులో స్టేషనరీ కార్డు ఎత్తుకెళ్ళిపోతున్నాడు సార్ అని చెప్పి ట్యాక్సీ పెట్టారు. వాడు ఉన్నది ఎత్తుకెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు రోజు తీసుకురావడం అవుతున్నాడు. మినిస్టర్ సార్ అంటే కోర్టుకు వచ్చి తీసుకురావాలి. మీరైతే అక్కడ లాయర్ కూడా లేకపోతే జీపీ కూడా ఇంకో జీపీ అసిస్టెంట్ వచ్చేలాగా ఇప్పుడు నేను అయ్యా నేను నిన్న వచ్చాను, నువ్వు తొందరగా తీసుకుంటే నేను పోతాను ఇంటికి శ్రీకాకుళం వెళ్ళాలంటే ఆడికి ఏదో ఒకటి చెప్తే తప్పితే సాయంత్రం. మనం శ్రీకాకుళం తొందరగా అంటే సాయంత్రానికి వాడి చేసి వేసే పరిస్థితి ఎక్కడి నుంచి చేయాలి? మన చేతులు వచ్చి చేయాల్సిన పరిస్థితి. ఆఖరికి ప్రింటర్ కార్టేజెస్ కూడా ఇవ్వండి, సెన్సర్స్ కూడా ఇవ్వండి, ఇంకోటి కూడా ఇవ్వండి, డిమాండ్స్ మీద అడిగే పరిస్థితి అదే చెప్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం. వినో మీకు ఎలా చెప్తున్నామో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న రాష్ట్ర స్థాయిలో ఏ అధికారికైనా ఎవరికైనా ఎందుకైనా బ్రహ్మాండంగా మీ తరఫున ఇవాళ ఒక సీనియర్ నాయకులుగా చెప్తున్నారు కొన్ని విషయాలు. మీకు సంబంధించిన బాధ్యతను కొంత పూర్తి చేయాల్సిన పరిస్థితి పెద్దగానే మా ముందు కాబట్టి అది చేస్తున్నారు. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న బాధ్యతలతో ఉన్న వ్యక్తులు వాళ్ళకు కూడా విషయం చెప్పాలి. అట్లా ఇందాక రైట్లీ మన నాయన చేసి నాయకుడు చెప్పారు, మనం ప్రిపేస్ అయితే సాగర్ ఎప్పుడు దాన్ని ఫాలో అవుతుంది. మన ప్రిపేస్ కాదు, మన ఒక్క లైన్ ఉంటుంది. అసలు ప్రభుత్వం లైన్ ఏంటి, ఇంకో లైన్ ఏంటి, డిపార్ట్మెంట్ లైన్ ఏంటి, వాళ్ళు అసలు అటువంటి డెసిషన్ రావడానికి డెరైవ్ అయిన పరిస్థితులు ఏంటనేది కూడా ఆకలనం చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద, ముఖ్యంగా నా మీద. అందుకే నేను ఎన్నో నుంచి కాదు బయట పెట్టానంటే దానికి సంబంధించిన ప్రతి అంశం గవర్నమెంట్ నుంచి 3rd పార్టీ నుంచి 3 తీసుకునే క్షుణ్ణంగా వెళ్తాం. వెళ్ళినాక వెనక్కి సమస్య లేదు, తెలియకుండా వెళ్ళే సమస్య అంతకన్నా లేదు. అందుకని మీకు సంబంధించి అట్లా డిఎస్సీ బాధపడుతుంది. మీకు కూడా అలా డిఎస్సీ అంటున్నాం, 16,000 ఇస్తున్నాం,
మళ్ళీ రేపు జాబ్ కావాలంటే రివ్యూ వేస్తారు. ఎవరైనా మంచిగా మన టీచర్లు, మన సోదరులు, మన వాళ్ళు, మన పిల్లల కోసం వస్తున్నారు రాని. అందుకనే వాళ్ళని ఆహ్వానిద్దాం, వాళ్ళ జాబ్ స్ట్రెంగ్స్ పెరగాలని కోరుకుంటాం, వాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఉండాలని కోరుకున్నాం. మరి వారితో పాటు వాళ్ళు వస్తే పిల్లలు పెరుగుతారు. ఎందుకు టీచర్లు పెంచుతున్నారు? టీచర్ రేషియో పెరుగుతున్నారు, స్కూల్ పెంచుతున్నారు, కొత్త చేస్తున్నారు. అయ్యా మీరు చేసే ఈ అన్నింటిలో మినిస్ట్రియల్ సిబ్బంది కూడా భాగం. ఇదివరకు 20 సంవత్సరాల క్రితం ఫుల్ ఉండేవాళ్ళు, 1000 మంది ఉండేవి. ఇదివరకు పని తక్కువ ఉండేది, 10 ఎక్కువ చేయించారు. వీటన్నింటినీ మీట్ అవ్వాలని చెప్తే నష్టపోతారు, ఇబ్బంది ఏం లేదు. కానీ చెప్పాలంటే నిరంతరం మమ్మల్ని పట్టుకుని నా వెనకాల కనబడపడే వ్యవస్థ కూడా ఉండాలి అనే విషయాన్ని కూడా మీ అందరి దగ్గరికి తీసుకొస్తూ మీకు సంబంధించిన టెక్నికల్ అంశాలు ఉన్నాయి. టెక్నికల్ సంబంధించిన శిక్షణకి మిగతా వాటిలో ఎవరెవరో వచ్చేస్తున్నారు, ఏ డిపార్ట్మెంట్ అది కూడా ఉంటుంది. నాకు తెలిసి ఉన్నదంటే ఆ బాధ కూడా ఉంది. అదే మనం 10,000, 20,000, 30,000 రాత్రి కోర్టుగా చెప్పినట్టు కంప్యూటర్ అన్న చేస్తూ వ్యాపారం అన్నట్టు ఆడికి 20,000 పని చేస్తే ఇంకో డిపార్ట్మెంట్ నుంచి ఎవరో వచ్చి అక్కడ ఏపీసీ, ఇక్కడ డిప్యూటీ అక్కడ ఈ పోస్ట్ అన్ని తీసుకుంటాం. మన జీవితం అంతా ఎప్పుడు ఈ డిపార్ట్మెంట్ ఇక్కడే ఉన్నామని మీరు అందరూ బాగా అదే మరి ఆ బాధ నుంచి గమనించాలంటే ఈ సంఘం సమర్థంగా పనిచేయాలి. జాగ్రత్తగా ఎప్పుడు సమర్థంగా పనిచేయాలి. అందులో ఇబ్బంది లేదు. 300 సంఘాలు మొత్తం మన దగ్గర వ్యవస్థలన్నీ నా దగ్గర చేతులుగా పని ఉంది, జడ్జులు జనం ఉన్నారు, ఇబ్బంది ఏం లేదు, పని చేస్తారు. అందులో మీరు ఉంటారు. ఎవరైతే పనులు తీసే వ్యవస్థలో, ఎవరైతే వ్యవస్థలో, ఎవరైతే సాహిత్యాన్ని గడపబడుతూ చేయాల్సిన వ్యవస్థలో ఆ వ్యవస్థలో మీరు ఉంటారు. ఆ వ్యవస్థలో మీరు ఉంటే ఆ వ్యవస్థతో పాటు మీకు కూడా సంబంధించిన పనులన్నీ కూడా అయిపోతే ఇందులో కొత్త వాళ్ళు ఎవరు లేదు. ఇందులో సగం మంది ఏపీ ఎన్జిఓస్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏపీ ఎన్జిఓస్లో 20 ఏళ్ళ నుంచి నాకు తెలిసిన వాళ్ళు, నాతో పాటు ఉన్నవాళ్ళు మీరందరూ ఉన్నారు. అందుకని ఇది సంఘం. ఇందులో అది ఇది వాడు వీడు అనేవాళ్ళు సమస్య పరిష్కారం ఈ రెండే ఉంటాయి. ఇక ఫైనల్గా ఒకే మాట చెప్తాయి. ఈ అన్నిటికన్నా మీరు ఏదైతే చెప్పారో ప్రమోషన్స్ ఇష్యూ, ఏదైతే చెప్పారో వేకెన్సీస్ ఫిలప్ ఇష్యూ, ఇంకోటి ఏదైతే చెప్పారో క్యాడర్ పెంచే ఇష్యూ, ఇంకోటి ఏదైతే చెప్పారో డిప్యూటీ ఈఓస్లో మిగతా సూపరింటెండెంట్ మిగతా పోస్టులో రావాల్సిన ఇష్యూ, అలాగే మనకు సంబంధించిన స్కీమ్స్లో మనకు సంబంధించిన సర్వశిక్ష అభ్యర్థుల్లో కూడా మనకు భాగస్వామ్యం కల్పించాలి. కానీ ఎన్ని ఏదో చెప్తారో వీటన్నిటికన్నా నాకు ఎక్కువ ఇంపార్టెంట్, నాకు ఎక్కువ అనిపించింది సెల్ఫ్ రెస్పెక్ట్. ఏంటంటే ఈ 50 నేను తర్వాత సెల్ఫ్ రెస్పెక్ట్నే ముందు పెట్టాను. ఎందుకంటే ఇవాళ రెస్పెక్ట్ నా గౌరవం వస్తే అందరూ వెళ్ళిపోతున్నారంట. 4,00,000, 4,00,000, 5,000 ఇద్దరే ఉండాలి. 3 ధైర్యలక్ష్మి, 3 గౌరవలక్ష్మి. ధైర్యం, గౌరవం ఈ 2 ఉండాలి మనిషికి. అందుకని ధైర్యాన్ని మీరు కోల్పోవద్దు, గౌరవాన్ని మేము తీసుకొస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరి మాకు సమయంలో వేరే కార్యక్రమం ఉంది కాబట్టి ఇంకా ముందుకు మీతో అందరినీ కలిసి మాట్లాడుకుని చేసే పరిస్థితి లేనందుకు సమయంలో వాటిని చింతిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మరి మేడం గారి, కుమారి గారికి, శ్రీనివాస్ గారికి, ఇప్పుడున్న పెద్దలందరికీ, అలాగే ఇంతసేపు ఉండి ఇవన్నీ చేసిన మీ అందరికీ కూడా మరొకసారి ఏపీ పక్షాన, జేఏసీ పక్షాన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.